రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనే లోపే మధ్యలో రాత్రి గోడ దూకి ఆలయం లోపలికి ప్రవేశించాడు. గోపురం పైకెక్కి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతని దగ్గరకు వెళ్ళగా క్వార్టర్ మందిస్తే దిగుతాను అంటూ హల్చల్ చేశాడు. దీంతో 3 గంటల పాటు అక్కడ కాసేపు హై డ్రామా అనంతరం అతన్ని పోలీసులు కిందికి దించి అదుపులోనికి తీసుకున్నారు. ఎందుకు ఎక్కినవరా పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైకా సార్ చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? ఆడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. తప్పు కదా అట్లా. తప్పే సార్, తప్పే. మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా అట్లా. రైట్ ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఒక దొంగ ఏకంగా గొడి గోపురం పైకి ఎక్కి కాసేపు నానా హల్చల్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కలశాలు దొంగిలించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాకచక్యంగా అతన్ని కిందికి దించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, తిరుపతిలోని చారిత్రాత్మక ఆలయమైనటువంటి గోవిందరాజ స్వామి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా రాత్రి ఒక దొంగ హల్చల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఏకాంత సేవ ముగిసిన పిదప స్వామివారి ఆలయాన్ని మహద్వారం గుండా తలుపులు మూసే క్రమంలోనే ఈ దొంగ లోపలికి ప్రవేశించి హల్చల్ చేశాడని చెప్పి కూడా తెలుస్తోంది. గోపురం పైన అంటే ఆలయంలో దాదాపు 5 గోపురాలు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి 3వ గోపురం పైనకి కలశం లాగే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీన్ని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఈస్ట్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు డిఎస్పీ రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ హై డ్రామా జరిగింది. 3 గంటల పిదప అతను మందిస్తే కానీ దిగనని చెప్పేసి ఒక దశలో పోలీసులకు కూడా అతను సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు డిఎస్పీ భక్తవత్సలం గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందిని పిలిపించి ఫైర్ సిబ్బంది ద్వారా ఐరన్ నిచ్చెనేసి కిందికి దింపి అదుపులోకి తీసుకున్నట్టు కూడా విచారణ తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ అంటే విజిలెన్స్ అధికారులు, పోలీసుల యొక్క టీటీడీ సంబంధించిన విజిలెన్స్ అధికారుల యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కూడా తెలుస్తుందని చెప్పి కూడా భక్తులకు అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రత్యక్ష సాక్ష్యంగా తెలిపినటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల అదుపులో ఉన్నటువంటి నిందితుడు యాక్చువల్గా అతను దేనికోసం లోపలికి ప్రవేశించాడు, ఆలయం లోపలికి దోపిడీ చేసేదానికి ప్రవేశించాడా, లేదంటే అధికారులను ఆకతాయిగా ప్రవర్తిస్తూ అధికారులను ఆట పట్టించేదానికి ప్రవర్తించాడా, దేనికోసం ప్రవేశించాడనేది కూడా పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు డిఎస్పీ గారు మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇవాళ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే గోవిందరాజ స్వామి గుడిలో జరిగినటువంటి ఈ ఇష్యూ సార్, అంటే రాత్రి జరిగినటువంటి ఇష్యూలో దేనికోసం ప్రవేశించాడు అతను, ఏంటి సార్ పరిస్థితి? రాత్రి 11-15 గంటల సమయంలో ఒక వ్యక్తి భక్తుని వలె ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ ప్రవేశించిన తర్వాత అక్కడ ఈ వైకంఠ ఏకాదశి సందర్భంగా వేసిన పెండాల్ పట్టుకొని ఆ గోడ దుమ్కి నడిమి గోపురం ఎక్కడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ లోపల అక్కడున్న విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యి ఎంత వారిస్తున్నా అతను గోపురం ఎక్కడం జరిగింది. గోపురం ఎక్కిన తర్వాత అక్కడున్న ట్యూబ్ లైట్స్ కొద్దిగా డ్యామేజ్ చేయడం జరిగింది. కలశాలు కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. తర్వాత ఈ విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తర్వాత ఫైర్ అఫీషియల్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము కిందికి దిగిరామంటే కొద్దిగా మీరు పైకి వస్తే నేను కింద పడి చనిపోతాను ఇట్లా బెదిరించడం జరిగింది. ఈ లోపల ఈ ఫైర్ వాళ్ళు తెచ్చిన నిచ్చెనాధారంగా ఈ పోలీస్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పైకెక్కి అతన్ని సురక్షితంగా కిందికి దించడం జరిగింది. ప్రాథమికంగా విచారిస్తే ఆ వ్యక్తి నిజామాబాద్కి చెందిన వ్యక్తి, అతని పేరు తిరుపతి అని తెలిసింది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఫ్యామిలీ మేడ్చల్లో ఉందని చెప్పారు. భార్య 2 పిల్లలు ఉన్నట్లు, కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు, కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు, కొడుకు 8th క్లాస్ చదువుతున్నట్లు చెప్పడం జరిగింది. సుమారు 10 రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇక్కడికి వచ్చానని, ఈ 10 రోజులు భూదేవి కాంప్లెక్స్లో ఉండి నైటు ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నాడు. ఆయన చూస్తే కొద్దిగా తాగిన మత్తులో ఉన్నట్లు తెలిసింది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు,
దీని వెనక ఏంటి అనేది విచారిస్తున్నాము. దోపిడీకి ప్రయత్నం చేసే అవకాశం ఉందా, లేదంటే అధికారులను ఆట పట్టించేందుకు ప్రయత్నం చేస్తారు, ఎలా భావించాలి సార్ దీన్ని? ఇంకా విచారిస్తున్నాము, పూర్తి సమాచారము రావాలి. ఈ ప్రాథమికంగా విజిలెన్స్ సిబ్బంది వారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశాము. ఆ వ్యక్తిని, తిరుపతి అనే వ్యక్తిని విచారిస్తున్నాము. విచారణలో వచ్చిన విషయాలు తర్వాత మీకు తెలియజేస్తాము. ఇది జమీమా ప్రధానంగా అంటే విచారణలో నేపథ్యంలోనే పూర్తి స్థాయి విచారణ అయితే జరగాల్సి ఉంది. ఇంకా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నాము. అయితే విచారణ వచ్చిన పిదప అతను దేనికోసం ఆలయంలోకి ప్రవేశించాడు, అంటే దోపిడీకి ప్రయత్నం ప్రయత్నించాడా, లేదంటే అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో అతను సూసైడ్ చేసుకునే దానికి ప్రయత్నించాడా ఏంటి అనేది కూడా విచారణలో స్పష్టమవుతుందని చెప్పి తెలుస్తోంది జమీమా.